వైఎస్ జగన్ జనంలోకి వచ్చేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు కావడంతో ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ముగిసిపోయిందన్న ఆలోచనలో జగన్ ఉన్నారని తెలిసింది. తాను జిల్లాల పర్యటనలను చేపడితే అనవసర రాద్ధాంతం కావడంతో పాటు అసలు సమస్యలు పక్కదారి పడతాయని వైఎస్ జగన్ ఇన్నాళ్లు భావించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ఏదో ఒక వివాదాన్ని తనపై నెట్టి ప్రజల మనసులను మళ్లిస్తుందనే ఆయన బెంగళూరుకి పరిమితమయ్యారంటున్నారు. లేకుంటే ఈ పాటికే తాను జిల్లాల పర్యటనలు చేసేవాడిని అని సీనియర్ నేతలతో జగన్ అన్నట్లు తెలిసింది. తాజాగా జగన్ జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటన చేయాలి అని నిర్ణయించుకున్నారట. మొత్తం 26 జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. జగన్ ఆలోచనలో కొంత వాస్తవం కూడా ఉంది. జగన్ నిజంగానే ముందుగానే పర్యటనలు ప్రారంభిస్తే ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సి వస్తుంది. అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ మొదలవుతుంది. ఏమీ లేకుండానే గత ప్రభుత్వం ఊసు లేకుండా ఈ ప్రభుత్వం ఏ పని చేయడం లేదు. అన్ని తప్పులను తమపై నెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ గ్రౌండ్ రియాలిటీలో వాస్తవ పరిస్థితులు ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు అని జగన్ అంటున్నారట. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్న ఉక్రోషంతో పాటు ఆక్రోశం కూడా జనాల్లో మెల్లగా మొదలైంది అంటున్నారు. అది మరింత తీవ్రం అవ్వాలి అని జగన్ వెయిట్ చేశారు అని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 5 నెలలు కావస్తూ ఉండడంతో ఇక జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో పాటు కార్యకర్తలను, నేతలకు కూడా తాడేపల్లిలో జగన్ అందుబాటులో ఉంటూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు అని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇన్నాళ్లు తాము హడావిడి చేసిన ప్రయోజనం ఏమీ ఉండదు అని జగన్ నిన్నటి వరకు భావించారు. చంద్రబాబు ప్రియారిటీలు వేరు. ఆయన ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణంపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. నిధులు కూడా అక్కడే వెచ్చిస్తారు. సంక్షేమాన్ని పక్కన పెట్టైనా సరే ఈసారి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు పూనుకుంటారు అని వైఎస్ జగన్ అంచనా వేశారు. అనుకున్నట్లే అలాగే జరుగుతోంది. జగన్కు కావాల్సింది కూడా అదే. సంక్షేమాన్ని ఎంత విమర్శిస్తే అంత తనకు మంచిదన్న అభిప్రాయంలో జగన్ పార్టీ నేతలు కూడా ఉన్నారు. ఊరికే తాము విమర్శలు చేసినా ప్రయోజనం ఉండదు అని, కంఠశోష తప్పించి ఎలాంటి ఫలితాలు ఉండవన్న నమ్మకంతోనే జగన్ ఇన్నాళ్లు సైలెంట్గా ఉంటూ ట్వీట్లకే పరిమితమయ్యారట. మరోవైపు నేతలు ఎవరు వెళ్లిపోయినా పట్టించుకోకపోవడానికి మెయిన్ రీజన్ అదే అంటున్నారు. ఎంతమంది వెళితే అంత మంచిది అని భావిస్తున్నారు. ప్రజల్లో తనకు, తన పార్టీకి సానుభూతి లభిస్తుంది అని జగన్ అంచనా వేస్తున్నారు. ఉచిత ఇసుక విధానంతో పాటు కొత్త లిక్కర్ పాలసీ వంటి వాటితో కూడా ఒక వర్గం ప్రజల నుండి తమకు మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి అని వైఎస్ జగన్ భావిస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తితో పాటు అధికార పార్టీ చేసే తప్పులు కూడా తమకు కలిసొస్తాయని వైఎస్ జగన్ అనుకుంటున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అయితే జగన్ ఆలస్యం చేసే కొద్దీ నేతలు వెళ్లే అవకాశాన్ని కూడా కొట్టి పారేయలేం అంటున్నారు. అందుకే జనవరి 3వ వారం నుంచి జనాల్లోకి వెళ్లాలి అని నిర్ణయించుకున్నారు. పార్టీ ఓటమికి గల కారణాలను కూడా జిల్లాల పర్యటనలో సమీక్షించనున్నారు. అందుకే సంక్రాంతి పండుగ పూర్తయిన తరువాత తన పర్యటనలకు శ్రీకారం చుట్టాలి అని జగన్ నిర్ణయించారు అని తెలిసింది.